హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. చాలామంది ట్రేడర్స్ నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంట్రాడేలో మొమెంటమ్ స్టాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న కాన్స్టెంట్ రిక్వెస్ట్ని మనం చూస్తున్నాము ఫ్రమ్ మెయిల్స్ అండ్ కామెంట్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మొమెంటమ్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఏదైతే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసిన స్కానెక్స్ టూల్ ఉందో ఆ స్కానెక్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఏవైతే స్కానెక్స్లో మనకి ఆల్రెడీ ప్రీబిల్డ్ స్కానర్స్ కొన్ని ఉంటాయి, కావాలి అంటే మనమే కొన్ని స్కానర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఏవైతే స్క్రీనర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ స్క్రీనర్స్ని డైరెక్ట్గా చూస్ చేస్తున్నాను. సో ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఉన్న మొమెంటమ్ స్టాక్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఈ స్క్రీనర్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మొమెంటమ్ స్టాక్స్ అనేది మనం చూసినప్పుడు స్క్రీనర్లో ఇక్కడ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఈ కండిషన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆర్ఎస్ఐ అన్నది గ్రేటర్ దెన్ 70 ఉండాలి, మనీ ఫ్లో ఇండెక్స్ అన్నది 70 కంటే ఎక్కువ ఉండాలి, కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అన్నది 110 కంటే ఎక్కువ ఉండాలి, అండ్ వాల్యూమ్ అన్నది 10 days యావరేజ్ ఏదైతే ఉంటుందో దానికంటే పైన ట్రేడ్ అవుతూ ఉండాలి, అండ్ ప్రైస్ అన్నది 10 EMA కంటే పైన, అండ్ ప్రైస్ చేంజ్ అన్నది 1% కంటే ఎక్కువ, అండ్ ప్రైస్ అన్నది గ్రేటర్ దాన్ 10 రూపీ, అండ్ మార్కెట్ క్యాపిటల్ అన్నది గ్రేటర్ దాన్ 500 అన్న ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ అన్నీ మనకి ఇక్కడ ఫిల్టర్ అవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ మీరు ఈ స్క్రీనర్ని కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ స్క్రీనర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో ఈ ప్రైస్ గ్రేటర్ దాన్ 10 రూపీస్ ఉంది. సో మినిమం ప్రైస్ అన్నది నేను ఇక్కడ 300గా సెట్ చేస్తున్నాను. సో ఏవైతే స్టాక్స్ అన్నవి గ్రేటర్ దాన్ 300 రూపీస్ ఉంటాయో ఆ స్టాక్స్ అనేవి మనకి ఇక్కడ ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్స్ అనేవి ఫిల్టర్ అవ్వడం జరిగింది, అండ్ మినిమం స్టాక్ అనేది 371 రూపీస్గా ఉంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఆర్ఎస్ఐని కస్టమైజ్ చేసుకోవాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు, బట్ నేను డిఫాల్ట్ వాల్యూని సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన స్క్రీనర్ ఉందో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. అండ్ ఈ స్క్రీనర్ నేమ్ వచ్చేసి మొమెంటమ్ స్టాక్స్ గ్రేటర్ దాన్ 300. సో ఇక్కడ నేను 300 కంటే ఎక్కువ ఉన్న ప్రైస్ ఏదైతే ఉన్నదో అలాంటి స్టాక్స్లోనే నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ స్క్రీనర్ని మనం ఇక్కడ సేవ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ గో టు స్క్రీన్స్లోకి వెళ్ళినప్పుడు మనకి స్క్రీనర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫిల్టర్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి ఆన్ స్క్రీన్ అనేవి విజిబుల్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం ఈ స్టాక్స్ అన్ని డైరెక్ట్గా వాచ్ లిస్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ యాడ్ టు వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ మొమెంటమ్ స్టాక్స్ అన్న నేమ్ని నేను దీనికి ఇస్తున్నాను. సో మొమెంటమ్ స్టాక్స్లో ఇక్కడ అవి యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఈ 18 స్టాక్స్ అనేవి ఈ మొమెంటమ్ స్టాక్స్లోకి యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ధన్ వెబ్లోకి వచ్చినప్పుడు జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఏవైతే మనం స్టాక్స్ ఆర్ షేర్స్ని సేవ్ చేసామో అవి మనకి ఇక్కడ సేవ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏవైతే స్టాక్స్ వచ్చాయో ఈ స్టాక్స్లో మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేసుకుంటాము. అండ్ ఈ ఎంట్రీ కోసం మనం ఏదైతే అనాలిసిస్ క్యారీ చేస్తామో, మీరు ఏదైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారో లేదా మొమెంటమ్ స్టాక్స్లో ట్రేడ్ చేస్తారో వాటిలో మీరు ఎంట్రీ తీసుకోవడానికి మీ మెథడాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు ఎంట్రీ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి జెలియో ఈ మొబిలిటీ అన్నది చూసుకున్నప్పుడు ఈ స్టాక్ అన్నది మనకి కొంత లిక్విడిటీ అన్నది తక్కువగా కనిపిస్తుంది. సో ఈ స్టాక్ అనేది మనకి అప్పర్ సర్క్యూట్ అన్నది హిట్ చేస్తూ వెళ్తూ ఉంది. సో ఇలా అప్పర్ సర్క్యూట్ ఉన్న స్టాక్స్లో మనం ఎంట్రీ అన్నది కొన్నిసార్లు రిస్కీ అవ్వచ్చు. సో మీకు ఆ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది ఈ స్టాక్కి సంబంధించి కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి స్టాక్స్లో మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఏవైతే లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఉంటాయో లైక్ రెప్కో హోమ్ ఫైనాన్స్ లేదా జేకే టైర్స్ ఇలాంటి స్టాక్స్లో మనం చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ స్టాక్లో మనం కొంత లిక్విడిటీ చూసే అవకాశం ఉంది. సో నేను దీన్ని 4 hours షేర్ కింద మారుస్తున్నాను. అండ్ ఈ స్టాక్లో మీరు చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఒక ఛానల్ లాగా ఇది ఫామ్ చేసిందో సో ఇది ఇక్కడ 428 అన్నది బ్రేక్ చేయడం జరిగింది ఈ ఛానల్. సో ఎప్పుడైతే మనకి అగైన్ స్టాక్ అనేది నియర్ 420 వస్తుందో అలాంటి టైంలో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ స్టాక్స్ దాని లిక్విడిటీని బట్టి దాని టెక్నికల్స్ని బట్టి లేదా మీరు కనుక ఒకవేళ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చేసి స్వింగ్ ట్రేడింగ్ చేస్తారనుకున్నాం. సో ఇలాంటి స్టాక్స్ ఏవైతే మనకి ఎంట్రీస్ వస్తున్నాయో స్క్రీనర్లో స్క్రీన్ అవుతున్నాయో ఈ పర్టికులర్ స్టాక్స్లో మనం మన ఓన్ అనాలిసిస్ని బట్టి ఎంట్రీ అన్నది మన రిస్క్ రివార్డ్ని ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ స్టాక్లో కూడా మనకి ఒక మొమెంటం చూస్తున్నాము. అండ్ కేపీ ఎనర్జీ
సో ఇక్కడ మనకి సిఆర్ఎం సిల్క్ మిల్స్ అన్న స్టాక్ ఉంది. సో దీంట్లో మనం చూసుకున్నప్పుడు ఇది ఒక 53 రూపీస్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. సో మనకి ప్రతి స్టాక్ని చూసినప్పుడు అది రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది అండ్ ఇక్కడ నుంచి అది బ్రేక్ చేయడం జరిగింది. సో మనం ఇట్లా ఏదైతే స్టాక్స్ మనకి ఇక్కడ స్క్రీన్ అవుతున్నాయో ఆ స్క్రీనర్స్లో మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు బై యూజింగ్ అవర్ ఓన్ టెక్నికల్ అనాలిసిస్. సో స్క్రీన్ చేసి మనకి ఏవైతే అవకాశం ఉన్నాయి, సో ఈ పర్టికులర్ స్టాక్లో మనకి ఆపర్చునిటీని మనం ఇక్కడ స్క్రీన్ చేసుకుంటున్నాము అండ్ మన టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసుకొని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. సో ర్యాండమ్గా మనం స్టాక్స్ని తీసుకునే దానికంటే మనం ఇలాగ స్క్రీన్ చేసుకొని టెక్నికల్గా స్ట్రాంగ్ అండ్ ఫిట్గా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్టాక్లో ఎంట్రీ తీసుకోవడం ద్వారా మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడింగ్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రేదర్ దెన్ గోయింగ్ ఫర్ ర్యాండమ్ స్టాక్, ఇలా మనం స్క్రీన్ చేసుకున్న స్టాక్స్ ఏవైతే టెక్నికల్గా స్ట్రాంగ్ అండ్ ఫిట్గా ఉంటాయో ఇలాంటి స్టాక్స్లో ఎంట్రీ అన్నది మనకి కొంత ఎడ్జ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏవైతే ఇక్కడ స్టాక్స్ చూసారో ఈ స్టాక్స్ అన్నిటిలో మనం ఒక పాజిటివ్ మొమెంటమ్ని చూస్తున్నాము. సో ఇలా స్టాక్స్ ఏవైతే స్క్రీన్ అయ్యాయో ఇలాంటి స్టాక్స్ని మనం కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేయడం ద్వారా అండ్ మన టెక్నికల్ అనాలిసిస్ని దీనికి అప్లై చేయడం ద్వారా మనం సైకలాజికల్గా కూడా కొంత స్టెబిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ మనం ఏవైతే స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవాలో అది ఆటోమేటిక్గా మనకి స్క్రీనరే చేసి పెడుతుంది. సో మనకున్న 5000 స్టాక్స్లో ఇలా మనం ఒక 15 to 20 స్టాక్స్ అనేవి స్క్రీన్ చేసుకోవడం అనేది మాన్యువల్ వర్క్గా చాలా టఫ్. అండ్ ఒకవేళ మనం తీసుకున్నా సరే ప్రతి స్టాక్లో అనాలిసిస్ చేసుకోవడము అండ్ ఒకవేళ వాల్యూమ్ బ్రేక్అవుట్ తీసుకోవాలంటే వాల్యూమ్స్ని క్యాలిక్యులేట్ చేయడము, సో లేదా వాటిలో మనం అగైన్ ట్రెండ్ లైన్స్ ఏవైతే మనం మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుందో, సో ఇదంతా మనకి హెక్టిక్ వర్క్ అవుతుంది. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మనం తీసుకోవాల్సిన స్టాక్స్ అనేవి మనకి స్క్రీన్ అవుతున్నాయి అండ్ మనం లిమిటెడ్ స్టాక్స్లో టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ స్టాక్స్లో కూడా మనం కొంత పాజిటివ్ చూస్తున్నాము. అండ్ ఇలా మనం ఏదైతే స్క్రీనర్స్లో వస్తున్న స్టాక్స్ ఉంటాయో ఈ స్టాక్స్ని మనం ఫోకస్ చేయడం ద్వారా మనం లిమిటెడ్గా ఫోకస్ చేస్తాము అండ్ మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ ట్రేడింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ మొమెంటమ్ స్టాక్స్ అన్న ప్రీబిల్డ్ స్కానర్లో మనం ప్రైస్ రేంజ్ని మాడిఫై చేయడం ద్వారా మనం స్టాక్స్ ఏవైతే ఫిల్టర్ అవుతున్నాయో ఆ ఫిల్టర్ అవుతున్న స్టాక్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకొని తగ్గించుకున్నాము. అండ్ రాదర్ దాన్ గోయింగ్ ఫర్ 5000+ స్టాక్స్ మనం ఏవైతే స్టాక్స్లో స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆర్ పొజిషనల్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో సో అలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ స్కానెక్స్ టూల్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.